హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి బాయిల్ చేసిన చిక్కుళ్ళు, టమాటా పీసెస్, అల్లం చిన్నులపాయల పేస్టు, పెద్దల్లిపాయ పీసెస్, కొరియాండర్ లీవ్స్, ఉప్పు, పసుపు, కారం అండి. ఇవి పావు కిలోలో సగం అండి. మిగతా సగాన్ని బాయిల్ చేసి ఫ్రై చేశానండి. వీటితో ఇప్పుడు టేస్టీ, హెల్తీ, న్యాచురల్ కర్రీ చేద్దామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేశానండి కొన్ని చిక్కుళ్ళని. కర్రీ లీవ్స్, టమాటా పీసెస్, పోపు మసాలా సీడ్స్, ఆయిల్, అల్లం చిన్నులపాయల పేస్ట్ అన్నీ మిక్స్ చేసి కొద్దిపాటి ఆయిల్తో ప్యాన్లో ఫ్రై చేశానండి. ఇక కర్రీ కోసం అన్ని కంటైనర్లు యాడ్ చేశానండి పీసెస్ని. ఈ ఇంగ్రీడియంట్స్ చూస్తున్నారు కదండి, అవన్నీ ఇప్పుడు ఇందులో చేర్చేద్దామండి. ఆయిల్ అండి, ఒక పెద్ద గుంట గరిటె ఆయిల్ అండి. ఇక ఏ విధమైన మసాలాలు లేకుండా వీటితో మనం ఇప్పుడు టేస్టీ, హెల్తీ కర్రీ సింపుల్గా కొద్దిపాటి తయారు చేద్దామండి. పసుపు అండి, ఉప్పు అండి, హాఫ్ స్పూన్ ఉప్పు అండి, హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి, ఇక హాఫ్ స్పూన్ అల్లం చిన్నులపాయల పేస్ట్ అండి. అన్నీ మిక్స్ చేసేద్దామండి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఈ పీసెస్ని ఫ్రై చేసుకుందామండి. సింపుల్ కర్రీ అండి, చూస్తున్నారు కదా, చాలా హెల్తీ, టేస్టీ కర్రీ అండి. మా ఇంట్లో కర్రీస్ తక్కువగా వాడతారండి, అందువల్ల ఏ విధంగా తక్కువగా తయారు చేస్తానండి. ఓ 2 నిమిషాల పాటు ప్లేట్తో మీడియం ఫ్లేమ్ మీద మగ్గనిద్దామండి ఈ కర్రీని. ఇక నెక్స్ట్ ఇందులో కొద్దిపాటి వాటర్ యాడ్ చేసుకుందామండి. ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేద్దామండి. ఇక వాటర్తో ఇవి చక్కగా కుక్ అయిపోతాయండి. ఇంతేనండి, ఇక మన కర్రీ 2 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కదా, బై అండి. ఇక ఫ్రై మీరు చూసేసే ఉంటారు, నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ పెడతానండి ఫ్రై వీడియో. ఈ విధంగా మన కర్రీ రెడీ అయిపోయిందండి. చపాతీస్లోకి, రైస్లోకి మిక్స్ చేసుకొని యూస్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది, టేస్టీగా. బై అండి.